వాస్తవంగా పంచదార ధర పెరిగింది. దానికి కారణం పంచదార ఉత్పత్తి తగ్గింది. ఇది సహజంగా సమస్యొస్తది. దీన్ని ఎలా డైవర్ట్ చేస్తున్నామంటే రాజకీయ కోణంలో డైవర్ట్ చేస్తున్నాం. ఇథనాల్‌కి చెరకు వాడేయటం వలన పంచదార తగ్గిపోయిందనేది. డైరెక్ట్‌గా చెరుకుతో ఇథనాల్ తయారు చేస్తారని చెప్పగలిగినటువంటి మేధావులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సాధారణ ప్రజలకి అర్థం కాని భాషని మేధావుల ముసుగులో ఉన్నవాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటారు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే దాని వెనకాలన్న వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా సీజన్ ప్రారంభంలో దేశంలో సుమారు 343 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తుంటే ఇప్పుడు 306 లక్షల టన్నులకే పరిమితం అవుతుంది. అదే సందర్భంలో 37 లక్షల టన్నుల అంచనాకే తేడా వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావం, మరికొన్ని ప్రాంతాల్లో అతివృష్టి చెరుకు దిగుబడి మీద బాగా పెద్ద ప్రభావం చూపెడుతున్నాయి. మహారాష్ట్ర లాంటి చోట్లే అకాల భారీ వర్షాలు, పొలాల్లో నీరు నిల్వ ఉండటం కారణంగా చెరుకు పంట సర్వనాశనమైంది చాలా చోట్ల. మరొక వైపున రెడ్ రాట్, టాప్ బోరర్ లాంటి తెగుళ్ళు కూడా చెరుకు దిగుబడిని బాగా దెబ్బతీసినాయి. గత కొన్ని నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామం ఇది. మరొక వైపున ప్రత్యేకంగా భారతదేశంలో చక్కెర ఉత్పత్తిలో కీలకమైన రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పంట పరిస్థితులు మారినాయి. అక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా డయాబెటీస్ పెరుగుతోంది. ప్లస్ 10 సంవత్సరాల నుంచి పంచదార ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు. కాబట్టి లోకల్‌గా వచ్చేటప్పటికి అంత పెద్ద లాభం రాదు. విదేశాలకు పంపించినప్పుడే లాభం వస్తుంది. కాబట్టి వ్యాపారులు కొనుగోలు తగ్గించేటప్పటికి రైతులు కూడా మనం ఇప్పుడు చెరుకు పండించినా దాన్ని వీళ్ళు కొనరు అన్నటువంటి ఉద్దేశం, తక్కువకే కొంటున్నారన్న ఉద్దేశంతో చెరుకు పంటను వదిలేసి వేరే పంటల వైపు కన్వర్ట్ అవ్వడం కూడా చెరుకు ఉత్పత్తి మీద ప్రభావం చూపెట్టింది. భారతదేశమే కాకుండా ప్రపంచంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి దేశాల్లో కూడా ఉత్పత్తి సరఫరాలు అనేటటువంటిది డౌన్ అవ్వడం వలన అంతర్జాతీయంగా కూడా సమస్య వచ్చి పడింది. అందుకనినే ఆల్రెడీ మనం ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ చేశాము. సరఫరాకి సంబంధించి అలాగే దిగుమతి చేసుకోవడానికి కూడా అనుమతించడం జరిగింది. 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతికి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి ఆటోమేటిక్గా ధర తగ్గచ్చు. కానీ ఈలోపుగా ఏదైతే ఇలాంటి ప్రచారం ఏదైతే 25-26లో ఇథనాల్ సప్లై ఇయర్లో ధాన్య ఆధారిత ఇథనాల్ వాటానే గణనీయంగా పెరిగిందని అధికారిక లెక్కలు చెప్తున్నా. మొక్కజొన్న, విరిగిన బియ్యం అంటే మన బ్రేక్ రైస్ అంటారు, లేకపోతే కనుక మనం నూక అనమాట. అట్లాంటి వాటి ద్వారా అట్లాగే వాటితో ఇథనాల్ కూడా తయారు చేశారు ఎక్కువగానే ఒక పక్కన లెక్క చెప్తున్నారు. కానీ ఈ చెరుకు వల్లనే జరిగిపోయింది అన్నటువంటి కోణాన్ని ఈ చెరుకుని దానికి వాడుతున్నారన్న ప్రచారం అయితే చేసుకొస్తున్నారు.